వరసపెట్టి వదలగొట్టి అరివీరుల తుప్పు భరత క్రికెట్ గెలిచిందోయ్ ఘన ప్రపంచ కప్పు. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. చాలా విషయాలు మాట్లాడుకోవాలి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇవాళ చాలా సెలబ్రేట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో కూడా ఒక విషయం చెప్తాను. ముందుగా సెలబ్రేషన్, మా శ్రీమతి ఒక స్వీట్ పెడతాను. థ్యాంక్ యూ. సారీ, మీకు నేను స్వీట్ అయితే ఇవ్వలేను, మీతో పాటు పంచుకున్నట్టుగా మీరు కూడా మీ చేతిలో మీ దగ్గర స్వీట్స్ ఉంటే తినండి. నైట్ కనుక ఈ వీడియో చూస్తుంటే స్వీట్ తింటూ చెప్తాను. ఇంతకంటే గొప్ప అకేషన్ ఏముంటుంది మనకి. నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇండియా కొన్ని ఫైనల్స్కి వచ్చింది, కానీ అన్నిసార్లు ఓటమే ఎదురైంది. సో దిస్ ఈజ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఛానల్ ఎప్పుడు పెట్టాను, నిన్ననే తారకేష్, బంగారు తారకేష్ అని అతను రెగ్యులర్గా టచ్లో ఉండే ఒక యంగ్ మిత్రుడు చెప్పాడు. ఈరోజు ఏంటో గుర్తుందా మీకు? 28 జూన్ 2019లో అప్పుడు వరల్డ్ కప్ అవుతుంది, వన్డే వరల్డ్ కప్. అప్పుడు పెట్టాను ఈ ఛానల్. అప్పుడు వరుసగా నేను వీడియోలు చేయలేదు. లాక్డౌన్ అప్పుడు 2020 చేశాను. సో ఈ 5 ఏళ్లలో ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇండియా కప్ గెలవడం, అది మీతో పంచుకోవడం. ఎందుకంటే ఏం కావాలి? వండర్ఫుల్ అకేషన్. ఎంత వెయిట్ చేస్తాం మనం. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, అంటే 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ వచ్చింది. 2012లో వరల్డ్ కప్ గెలిచాం, అంటే 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. అది వన్డే వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే 17 ఏళ్ళ తర్వాత, 2007 తర్వాత. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత గెలవడం ఏంటి? ఇండియాకున్న రిసోర్సెస్ ఏంటి? ఇండియాకున్న పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్గా మనం క్రికెట్లో సూపర్ పవర్. ఫైనాన్షియల్గా తర్వాత మనకున్న టాలెంట్, అమేజింగ్ టాలెంట్, మనకున్న హ్యూమన్ రిసోర్సెస్. ఇన్ని కోట్ల జనాభాలో ఇంతమంది క్రికెట్ ఆడతారు, ఎంతో మంది ప్లేయర్స్ ఉన్నారు. దేశం త్రూఅవుట్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ. అండ్ బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన స్టేడియంలు ఉన్నాయి, కోచ్లు ఉన్నారు. ఎలాంటి ఫెసిలిటీస్ అయినా మనం తలుచుకున్నదే తడవుగా ఇవ్వగల బీసీసీఐ రిసోర్సెస్ ఉన్నాయి. వరల్డ్లో బెస్ట్ లీగ్ ఉంది మనకి, ఐపీఎల్. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇచ్చింది మనం T20 వరల్డ్ కప్ గెలలేదు. 7 వరల్డ్ కప్స్లో మనం టైటిల్ మిస్ అయ్యాం. ఎన్నోసార్లు నెంబర్ 1 అయ్యాం వరల్డ్లో. టెస్ట్ మ్యాచ్ల్లో, వన్డేల్లో, T20లో నెంబర్ 1 టీమ్గా ఉన్నాం. మన అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర. విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు, జస్ప్రీత్ బుమ్రాలు, ఆల్రౌండర్స్ లైక్ హార్దిక్ పాండ్యా, జడేజా, సూర్యకుమార్ యాదవ్ 2 ఏళ్ళ నుంచి నిన్న దాకా నెంబర్ 1 ఇన్ T20 వరల్డ్ కప్, T20 ర్యాంకింగ్స్ యాజ్ బ్యాట్స్మెన్. సో ఇన్ని హంగులు ఉండి, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సిన్ అన్నట్టుగా ట్రోఫీ కోసం 11 ఏళ్ల నుంచి ఈ నిరీక్షణ ఏంటి? వరల్డ్ కప్ కోసం ఎన్నేళ్ళు? 13 ఏళ్ళ నిరీక్షణ ఏంటి? సో దిస్ ఇస్ టూ మచ్ కదా. మొత్తం మీద ఆ కొరత, ఆ టైటిల్ డ్రౌట్ అనేది ఎట్టకేలకు తీరింది. సో అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఇది ఒకటే మిస్సింగ్ కదా. ఇంత బాగా ఆడుతున్నాం క్రికెట్లో, మనకి తిరుగులేదు. ప్రపంచం అంతా క్రికెట్ అనగానే ఇండియా కోసం చూస్తారు. ఈ వరల్డ్ కప్లో కూడా మ్యాచ్లన్నీ కూడా ఇండియా ప్రైమ్ టైం ఆధారంగా పెట్టారు. సో ఇండియాకున్న ఆ అప్రతిహితమైన ఆధిపత్యం ప్రపంచ క్రికెట్లో, అది ఆన్ ఫీల్డ్ లేకుండా పోయిందని ఇన్ని రోజులు బాధపడ్డాం. అది ఇప్పటికీ రోహిత్ శర్మ అనుకో తీర్చేశారు. కప్ రోహిత్ శర్మది, ఈ కప్ విరాట్ కోహ్లీది, ఈ కప్ ద్రావిడ్ది. ఈ కప్ ఇండియన్ క్రికెట్ని అమితంగా ప్రేమించే ప్రతి ఒక్క ఫ్యాన్ది. ఈ ఫ్యాన్స్ కదా ఈ విజయానికి అంత మూలం. వాళ్ళు ఇచ్చే డబ్బులు, దాని ద్వారా వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని ద్వారా వచ్చే ఇన్కమ్, దాని ద్వారా కదా ఇంత టాలెంట్ డెవలప్ అయింది. సో ఓవరాల్గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ విన్. ఒక లక్ష్యంతో వెళ్ళారు, ఒక మిషన్తో వెళ్ళారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ అండ్ ద్రావిడ్. మిషన్ అకాంప్లిష్డ్. ఫైనల్లో కొంత తడబాటు చూసాం మనం. వీక్ హార్ట్స్కి సంబంధించింది కాదు ఇది. వీక్ హార్ట్స్ పనికిరాదు. గుండె దడదడ కొట్టుకుంది మనకి. ఒక స్టేజ్లో ఓడిపోయాంలే, మళ్ళీ మనకి నిరాశ అనే ఒక నిస్సత్తువ, ఒక బ్యాడ్ ఫీలింగ్ మన ఆవహించింది. కానీ మళ్ళీ దాని నుంచి బయటపడ్డాం. మ్యాచ్లో
35 ఓవర్లు ముగిసేసరికి మనం అయిపోయిందిరా నాయన, మరొకసారి మనకి నిరాశే మిగిలింది అనుకున్నాం. కానీ అక్కడి నుంచి మనం తేరుకున్నాం, అద్భుతంగా తేరుకున్నాం. 30 రన్స్ కావాలి 30 బాల్స్. వాళ్ళకి వికెట్ చేతిలో ఉన్నాయి. ఐ థింక్ 7 వికెట్స్ ఆర్ ఇన్ హ్యాండ్ అట్ దట్ స్టేజ్. 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. సో ఆ దశలో ఎవ్వరూ నోబడి గేవ్ ఇండియా ఎనీ ఛాన్స్. బట్ అప్పుడు 16వ ఓవర్ బుమ్రా వేశాడు. అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. చివరికి వచ్చేసరికి టెన్త్ ఫీల్డ్ లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఆల్సో బౌల్డ్ వెరీ వెల్. వాళ్ళు ముగ్గురు, బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా, వాళ్ళు ముగ్గురు ఆ చివరి 5 ఓవర్లు వాళ్ళు వేసిన తీరు, ఆ చివరి 5 ఓవర్లో మనం గెలిపించారు, కప్ గెలిపించారు. వండర్ఫుల్. టీంలో ఒక పట్టుదల, ఒక కసి కనిపించింది. అదే మనకి ఈ కప్ గెలిపించి పెట్టింది. మొదటి నుంచి చూద్దాం. టాస్ గెలిచారు ఇండియా. కండిషన్స్ బాగున్నాయి, బాగా ఎండగాసింది. గమ్మత్ ఏంటంటే మ్యాచ్ అంతా అయిపోయేసరికి వర్షం పడింది. ఇది చిన్న వర్షమే, మొత్తం మీద మ్యాచ్కి ఎలాంటి అంతరాయం లేదు. మంచి ఎండ కాసింది. పిచ్ వాజ్ బ్యూటిఫుల్. సో రోహిత్ శర్మ హ్యాస్ నో హెసిటేషన్ ఇన్ ఎలెక్టింగ్ టు బ్యాట్ ఫస్ట్. మార్క్రమ్ కూడా అదే చెప్పాడు, నేను టాస్ గెలిచిన బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఫస్ట్ ఓవర్ సూపర్గా స్టార్ట్ అయింది. ఓహో, వరల్డ్ కప్లో ఎంత బాగా విరాట్ కోహ్లీ, ఫామ్లో లేని విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్కి ఎప్పుడైతే రోహిత్ సింగిల్ తీసుకున్నాడో 3 4లు కొట్టాడు విరాట్ కోహ్లీ. సో 15 రన్స్ వచ్చాయి ఫస్ట్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఓవర్ కేశవ్ మహారాజ్ వేసిన ఓవర్లో రోహిత్ 2 4లు కొట్టాడు. సో ఇదేదో పెద్ద 200 250 కొట్టేట్టుగా ఉన్నారు. ఫామ్లో లేదు అనుకున్న విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు. రోహిత్ కూడా తన స్టైల్ ఇన్ సెమీఫైనల్ కంటిన్యూ చేస్తున్నాడు అనుకుంటే అగేన్స్ట్ ది రన్ ఆఫ్ ప్లే రోహిత్ అవుట్ అయ్యాడు. స్వీప్ షాట్ కొట్టబడి నియర్గా స్క్వేర్ లెగ్లో ఉన్న క్లాసన్ చేతిలో క్యాచ్ ఇచ్చాడు. గుడ్ క్యాచ్, దట్ వాస్ డిఫికల్ట్ వన్, బట్ హీ హాస్ టేకెన్ ఇట్. సో ఒకసారి స్టన్ అయిపోయాడు. నెక్స్ట్ ఒక 2 బాల్స్ తర్వాత రిషబ్ పంత్ అవుట్. అతను కూడా స్వీప్ చేయబడి టాప్ ఎడ్జ్ తగిలింది, కీపర్ క్యాచ్ వెళ్ళింది. ఏంటిది, మంచి పిచ్, అది బాగా స్టార్ట్ చేసాం, టపటపా 2 వికెట్లు పడిపోవడం ఏంటి? యాక్సిడెంటల్గా అనిపించింది అది. దాంట్లో మనం బ్యాట్స్మెన్ పెద్దగా తప్పటి పని, స్వీప్ చేయాలి, స్పిన్నర్ని స్వీప్ చేయాలి. బట్ అది గాలిలోకి వెళ్ళింది. ఒక టాప్ ఎడ్జ్ వెళ్ళింది, ఒకటి నేరుగా ఫీల్డర్కి వెళ్ళింది. అది బాగానే ఉంది. సూర్యకుమార్ వచ్చాడు. సూర్యకుమార్ కొట్టిన షాట్ మాత్రం కొంచెం అబ్జెక్షనబుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఓకే, మనం పవర్ ప్లేలో క్విక్ రన్స్ చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కానీ అతను గాల్లో కొట్టాడు. అది మళ్ళీ క్లాస్ అనే ఒక అద్భుతాన్ని క్యాచ్ పెట్టాడు. సో పవర్ ప్లేలో 3 వికెట్లు పోయేసరికి మనం ఒకసారి నీరు గారిపోయాం. బట్ విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో నిలబడ్డాడు. అక్షర్ పటేల్ని పంపించారు. దట్ వాజ్ ఎ మాస్టర్ స్ట్రోక్. ఈ వరల్డ్ కప్లో ఇది అతను అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయడం సెకండ్ టైం, కానీ అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడాడు. అతనికి ఒక రోల్ ఇచ్చారు, సునీల్ నారాయణ లాగా, గో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నువ్వు రిస్క్ తీసుకో, విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఉంటాడు, నువ్వు రిస్క్ తీసుకో అనే రోల్ ఇచ్చారు. అతను పర్ఫెక్ట్గా దాన్ని చేశాడు. 4 6లు కొట్టి 150 స్ట్రైక్ రేట్తో 46 చేశాడు. విరాట్ కోహ్లీతో ఒక మంచి పార్ట్నర్షిప్ చేసి 50 రన్స్ పార్ట్నర్షిప్, హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, అది మనని ఆ క్రైసిస్ నుంచి బయటపడిస్తుంది. సో అక్షర్ పటేల్ ఎంత యూస్ఫుల్ క్రికెటర్ అనేది మరోసారి ప్రూవ్ అయింది. చిన్న గ్రౌండ్ విత్ ద విండ్ కొడితే మీకు 6లు దొరుకుతాయి. సో అది అతను చాలా తెలివిగా ఆడాడు, చాలా ఎఫెక్టివ్గా ఆడాడు. అండ్ హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు హిట్ 6ers. సో అతని ఇన్నింగ్స్ చాలా బాగుంది. బట్ ఒక అన్ఫార్చునేట్ రన్అవుట్. అన్ఫార్చునేట్ అంటే అతను రన్కి కమిట్ అయ్యాడు, స్లోగా వెనక్కి వెళ్ళాడు, టర్న్ అయ్యేళ్ళలో స్లో అయ్యాడు. అండ్ డికాక్ కీపర్ డైరెక్ట్గా బౌలర్స్ ఎండ్లో డైరెక్ట్ హిట్తో కొట్టాడు. సౌత్ ఆఫ్రికా వాజ్ బ్రిలియంట్. క్యాచింగ్ అని, గ్రౌండ్ ఫీల్డింగ్ అని అంతా బాగుంది. సో అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత శివం దూబే వచ్చాడు. అదేంటి ఈ టైంలో శివం దూబేని పంపించారు? శివం దూబేకి మన టీం ప్రతి ఒక్కరు ఒక రోల్ ఇచ్చారు. నువ్వు కూడా పోయి జస్ట్ ట్రై టు ప్లే యువర్ షాట్స్, పెద్ద వరి అవ్వద్దు, వికెట్ పడినా పర్వాలేదు అని అతనికి ఆ రోల్ ఇచ్చి పంపించారు. అతను ఆ రోల్ ఫుల్ఫిల్ చేశాడు. 168 స్ట్రైక్ రేట్తో 20-30 రన్స్ చేశాడు. సో అతని రోల్ ఖచ్చితంగా అందులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ స్పిన్నర్స్ ఉన్నారు.
సో అది కూడా అది వాళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ శివం దూబే కూడా ఆ రోల్ ఫుల్ఫిల్ చేశారు. ఈ లోపల విరాట్ కోహ్లీ స్లో అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్లో 3 4 కొట్టాడు, 4th ఓవర్లో ఒక బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత 37 బాల్స్ పాటు ఒక్క బౌండరీ లేదు అతను. సో ఏంటి విరాట్ కోహ్లీ ఇంత స్లోగా ఆడుతున్నాడు, మళ్ళీ తన పాత స్టైల్లో ఆడుతున్నాడు కదా అని అనిపించింది. ఆల్రెడీ దాంట్లో ట్విట్టర్లో వాటిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బట్ 18th ఓవర్లో మళ్ళీ అతను బ్యాట్ జులిపించాడు. 4లు 6లు అతను బ్యాట్ నుంచి వచ్చాయి. సో అల్టిమేట్గా 76 చేశాడు విరాట్ కోహ్లీ 59 బాల్స్లో, 129 స్ట్రైక్ రేట్. సో అది కూడా నాట్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా వికెట్లు ఉన్నాయి. జడేజా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్కడికి వాళ్ళిద్దరు బ్యాటింగ్ కూడా వచ్చారు. ఎందుకంటే శివం దూబే కూడా అవుట్ అయ్యాడు, చివరి ఓవర్స్లో అవుట్ అవుతారు కదా. బట్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ఎందుకో మనకి అబ్జెక్షనబుల్గా అనిపించింది. బట్ అల్టిమేట్ అనాలిసిస్లో ఏంటంటే ఆ నాక్ లేకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ విరాట్ కోహ్లీ కూడా రిస్క్ తీసుకుని ఆడి అవుట్ అయ్యి ఉంటే వీళ్ళు ఉంటారు, జడేజా అండ్ హార్దిక్ పాండ్యా వాళ్ళు ప్రతిసారి బాగా ఆడతారని గ్యారంటీ ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ లేదు కదా, ఆల్రెడీ అక్షర్ పటేల్ బ్యాటెడ్ అహెడ్ ఆఫ్ దెమ్. సో ది అల్టిమేట్ అనాలిసిస్లో అది కరెక్టేనా, బహుశా టీం కూడా అతనికి ఆ రోల్ ఇచ్చారు. ఒక ఎండ్లో నువ్వు నిలబడు, 3 వికెట్లు తొందరగా పడ్డాయి, ఒక ఎండ్లో నువ్వు ఉండు, మరో ఎండ్లో ఉండే బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకుంటారు. అయితే విరాట్ కోహ్లీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను అన్ని క్రికెటింగ్ షాట్సే ఆడతాడు, రివర్స్ స్వీప్ లాంటి షాట్స్ ఏం ఆడు. అలా ఆడితే కొంచెం ఏమైనా రన్స్ వచ్చి ఉండేవేమో. బట్ రిస్క్ తీసుకోకుండా ఆడాలి, వికెట్ కాపాడుకోవాలని అనుకున్నాడు. సో టీం వచ్చిన రోలో లేకపోతే అతను తీసుకున్న రోలు మొత్తం మీద 76 రన్స్ అల్టిమేట్ అనాలిసిస్లో ప్రూవ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి ఇచ్చారు. మరి నేనైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాకి ఇస్తాను, బట్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారు కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారేమో. బట్ విరాట్ కోహ్లీ నాకు ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ దానికి జస్టిఫికేషన్ అయితే ఉంది. నేను కూడా నాట్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో సెయింగ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది స్ట్రైక్ రేట్. అంటే ల్యాక్ ఆఫ్ బౌండరీస్, ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ ఒక మిడిల్ ఫేజ్లో కొంత అనిపించింది. బట్ స్టిల్ అల్టిమేట్ అనాలిసిస్లో దట్ వాజ్ ఓకే. సో 176 బోర్డు మీద పెట్టారు. హార్దిక్ పాండ్యా కొన్ని రన్స్ కొట్టాడు చివరిలో. మొత్తం మీద 176 లుక్డ్ ఏ వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే ఫైనల్లో, అందులో సౌత్ ఆఫ్రికా మొదటిసారి ఫైనల్ ఆడుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా అంత పెద్ద స్కోర్ ఐ థింక్ ఫైనల్లో ఎవరు ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంత పెద్ద స్కోర్ చేయలేదు. ఇది 9th ఎడిషన్ ఆఫ్ T20 వరల్డ్ కప్ కదా, T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో 176 ఇస్ హైయెస్ట్ అని చెప్పి నేను కామెంటరీలో చెప్తుంటే విన్నాను. సో అంత పెద్ద స్కోర్ చేశారు కాబట్టి మనం గెలుస్తామని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. బట్ స్టార్టింగ్లో వికెట్ కూడా వచ్చే బుమ్రా తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ రిజాన్ రిక్స్ని అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్ చేశాడు. హర్షదీప్ సింగ్ తన సెకండ్ ఓవర్లో కూడా అతను కూడా వికెట్ తీశాడు ఆ మార్క్రమ్ది. సో మంచి స్టార్ట్ దొరికింది మనకి, బ్రహ్మాండమైన స్టార్ట్ దొరికింది అనుకుంటే డికాక్ విరాట్ కోహ్లీ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను కూడా ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఆడాడు. మరోవైపు మరి మిగతా బ్యాట్స్మెన్ ఉంటారు కదా, స్టబ్స్ అండ్ క్లాసన్, వాళ్ళిద్దరు రెచ్చిపోయాడు. సో వాళ్ళు కూడా అలాగే చేశారు. డికాక్ ఒక పక్క ఉంటే అవతల పక్క రిస్క్ తీసుకోడు. స్టబ్స్ అద్భుతంగా ఆడాడు. స్టబ్స్కి నేను ఎప్పుడు బౌలింగ్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఉండగా ఒకసారి కూడా బౌలింగ్ వేయలేదని స్టబ్సే చెప్పాడు. అతను గుగ్లీ నువ్వు పికప్ చేయగలవని అడిగితే, కానీ అయినా కూడా స్పిన్నర్స్ని చాలా ఎఫెక్టివ్గా ఆడాడు అతను. కుల్దీప్ బౌలింగ్ని ఎప్పుడు నెట్స్లో ఫేస్ చేయకపోయినా ఐపీఎల్, అండ్ హీ ప్లేడ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. 147 అంత స్ట్రైక్ రేట్తో ఈ మేడ్ సమ్ 30-35 రన్స్, చాలా క్రూషియల్ రన్స్ అది. అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ డికాక్. అది వాళ్ళని చాలా వరకు బయట. ఎప్పుడైతే క్లాసన్ వచ్చాడో పరిస్థితి మారిపోయింది. క్లాసన్ ఎలాంటి 6లు కొడతాడో మనకు తెలుసు. అప్పటికి రోహిత్ శర్మ ఏం చేశాడంటే క్లాసన్ వచ్చే లోపల స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్లు ఇచ్చాడు. ఎందుకంటే పవర్ ప్లేలో 2 స్పిన్ ఓవర్స్ చూసాం, కుల్దీప్ అండ్ అక్షర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేశారు, సాధారణంగా మనం చూడవాలి. సో క్లాసన్ వచ్చే లోపలే ఒక స్పిన్నర్లు ఒక 6-7 ఓవర్లు పూర్తి చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా క్లాసన్ కొంత స్పిన్నర్స్ వేయాల్సి వచ్చింది, అది మనకి ఇబ్బంది పెట్టింది. 14th ఓవర్ బౌల్డ్ బై కుల్దీప్ యాదవ్. దాంట్లో స్టబ్స్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మిల్లర్ ఒక 6 ఒక 4 కొట్టాడు. తర్వాత 15th ఓవర్ బౌల్డ్ బై అక్షర్ పటేల్. అది మనకి చాలా డేంజర్గా మారింది, ఎందుకంటే అంతవరకు రన్ రేట్ అంత మాత్రంగా ఉంది. క్లాసన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నారు, కొంచెం రన్ రేట్ ప్రాబ్లం వస్తారు వీళ్ళు అని అనిపించింది. 15th ఓవర్లో 24 రన్స్ వచ్చాయి. క్లాసన్ 6లు 4లు ఎడపడా బాధేశారు. అక్కడ మ్యాచ్ మొత్తం వాళ్ళ వైపు టర్న్ అయిపోయింది. ఇంకా అయిపోయింది మ్యాచ్ అన్నట్టుగా అనుకున్నాము. 30 బాల్స్ అదే ఫేస్. 5 ఓవర్లో అంటే 30 బాల్స్లో 30 రన్స్ కావాలి. 2 సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, క్లాసన్ అండ్ మిల్లర్.
మిల్లర్ అప్పుడప్పుడే వచ్చాడు, బట్ ఆల్రెడీ అప్పటికి ఒక 7-8 బాల్స్ ఆడాడు, ఒక 4 ఒక 6 కొట్టి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు. సో ఆ దశలో ఎవ్రీబడి, ఆ విన్ ప్రెడిక్టర్ ఎంత చూపించారో తెలియదు, కానీ ఎవ్రీబడి థాట్ దట్ సౌత్ ఆఫ్రికా ఇస్ విన్నింగ్ ద మ్యాచ్. కానీ అక్కడ మళ్ళీ మరుపు తిరిగి బుమ్రాకి బాల్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్, అండ్ దట్ వాజ్ ది గేమ్ చేంజర్. బుమ్రాకి యాక్చువల్గా బుమ్రా ఏ ఓవర్లు వేయాలి, 17th and 19th ఓవర్ వేయాలి, కానీ 15th ఓవర్కే ఇచ్చాడు, 16th ఓవర్కే ఇచ్చాడు. 16th ఓవర్లో బుమ్రా 4 రన్స్ ఇచ్చాడు, సెటిల్డ్ బ్యాట్స్మెన్ 4 రన్స్ ఇచ్చాడు. ప్రెషర్ మౌంట్ అయింది. నెక్స్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్కే క్లాసన్ వైడిస్ట్ డెలివరీ, స్లోయర్ డెలివరీ, దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు, కీపర్ క్యాచ్ ఇచ్చాడు. అంత ప్యానిక్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడైతే క్లాసన్ 50 చేశాడు, ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేట్, 190 పైగా స్ట్రైక్ రేట్తో అది చేసిన 50, 5 సిక్స్లు కొట్టాడు. సో క్లాసన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, ఆ 6 సిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, స్పిన్నర్స్ నాడే ప్లేయర్, స్పిన్నర్స్ ఓవర్స్ అయిపోయినప్పటికీ వాళ్ళకి ఆ ప్యానిక్ స్టార్ట్ అయిపోయింది. సో హార్దిక్ పాండ్యా ఓవర్లో తక్కువ రన్స్ వచ్చాయి, అండ్ బుమ్రా 18th ఓవర్ వేశాడు. 18th ఓవర్లో బుమ్రా హ్యాస్ గివెన్ అవే జస్ట్ 2 runs అండ్ రిమూవ్డ్ మార్కో యాన్సన్. అక్కడ మ్యాచ్ పూర్తిగా ఇండియా పక్షం అయిపోయిందని చెప్పాలి. 19th ఓవర్ హర్షదీప్ కూడా చాలా బాగా వేశాడు, 4-5 రన్స్ ఇచ్చాడు, బౌండరీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో ఆ 4 ఓవర్లు కూడా టైట్ ఓవర్లు వేశారు మన వాళ్ళు. ముఖ్యంగా బుమ్రా బౌల్ చేసిన బుమ్రా ప్రతి బాల్ వికెట్ తీసేలాగా అనిపించాడు. ప్రతి బాల్ వాజ్ లుకింగ్ లైక్ ఏ వికెట్ టేకింగ్ డెలివరీ. అసలు వేసిన 4 ఓవర్లు 4 overs 18 runs 2 wickets. హర్షదీప్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్. స్టార్టింగ్లో ఒక వికెట్, తర్వాత చివరిలో ఒక వికెట్ తను వేసిన 19th ఓవర్లో. సో లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసేసరికి 16 runs కావాలి. కేశవ్ మహారాజ్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, 16 runs కావాలి. మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు, అది ఇంపార్టెంట్. 16 runs కావాలి. 4 4లు కొట్టగల ఎబిలిటీ ఉన్న, ఫినిషింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అది. ఫస్ట్ బాల్కి యార్కర్ ట్రై చేశాడు, ఫుల్ టాస్ పడింది, జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, దాన్ని స్ట్రైట్గా లాంగ్ ఆఫ్ వైపు హిట్ చేశాడు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ రైట్ ఆన్ ద బౌండరీ లైన్ ఆ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ తగలకుండా బ్యాలెన్స్ కాపాడుకున్నాడు. అయినా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించి బాల్ని గాల్లోకి వేసి మళ్ళీ లోపలికి వచ్చి ఆ క్యాచ్ పట్టుకున్నాడు. క్యాచెస్ విన్ మ్యాచెస్, దట్ క్యాచ్ వన్ అస్ ద మ్యాచ్. వండర్ఫుల్. సూర్యకుమార్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ క్యాచ్తో మనకి అక్కడ విజయం అందించాడని చెప్పాలి. తర్వాత రబాడా వచ్చాడు, ఒక బౌండరీ కొట్టాడు, మళ్ళీ టెన్షన్ క్రియేట్ అయింది. హార్దిక్ పాండ్యా ఒక వైడ్ వేశాడు, కానీ మొత్తం మీద మనకి విజయం దక్కింది 7 runs తేడాతో. జస్ట్ 7 runs తేడాతో ఇండియా ఫైనల్ గెలిచింది. బోల్డ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ చూసే అవకాశం కలిగింది. అందరూ టీంలో ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. చూస్తున్న మనకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఐ హావ్ సీన్. లైవ్ చూశాను నేను. ఇండియా 83 గెలిచినప్పుడు, 7లో గెలిచినప్పుడు, 11లో గెలిచినప్పుడు, మళ్ళీ ఇప్పుడు. కానీ ఇది మోస్ట్ ఎమోషనల్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనం అన్నిట్లో టాప్లో ఉన్నాం, మనకి ఏ విషయంలో తిరుగులేదు. ఆయన ట్రోఫీలు రాకపోవడం ఏంటి? ఎప్పుడు ఆ జింక్స్ ఎక్కడ బ్రేక్ అవుతుంది? అది బ్రేక్ అవ్వాలి కదా. అందుకని అది రిలీఫ్తో కూడిన ఒక ఎమోషన్. అందరూ అక్కడ రాహుల్ ద్రావిడ్ ఇంత ఎక్సైటెడ్గా, ఇంత ఎమోషన్స్ డిస్ప్లే చేయడం ఎప్పుడు చూడదు. ఎందుకంటే అతనికి ఇదే ఆఖరి, ఇండియా టీంతో ఇదే ఆఖరి ఇన్నింగ్స్. తర్వాత అతను ఐ థింక్ హీ విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ఇండియా టీమ్ ఎనీమోర్. కోచ్గా వేరే రోల్స్ అతనికి ఇస్తారు ఖచ్చితంగా. అతని సర్వీసెస్ ఇండియన్ క్రికెట్ ఎప్పటికీ యూజ్ చేసుకుంటుంది, సచ్ ఎ జెంటిల్మెన్ క్రికెటర్. బట్ ఇండియన్ టీం కోచ్గా ఇదే వెస్టిండీస్లో అతను ఒక తీవ్ర ఆశాభంగం. 2007లో వన్డే వరల్డ్ కప్లో మనం ఫస్ట్ రౌండ్లోనే వెనక్కి తిరిగిపోయాం. ఫేవరెట్స్గా బరిలోకి దిగి అదే చోట ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ సాధించాడు రాహుల్ ద్రావిడ్. అతని రోల్ ఎంతో ఉంది టీంని మోల్డ్ చేయడంలో, టీంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగడంలో. రాహుల్ ద్రావిడ్ చూపించిన ఎమోషన్స్ ఎప్పుడు మనం చూడం. అతను సెలబ్రేషన్ అంత ఓపెన్ సెలబ్రేషన్. అండ్ హార్దిక్ పాండ్యా బోరున అది టియర్స్ ఆఫ్ జాయ్. కానీ దాంట్లో
అతనికి కొన్ని నెలల క్రితం వరకు ఎదురైన ఐపీఎల్లో ఎదురైన ఇబ్బందులు, అతని పర్సనల్ లైఫ్లో ఎదురైన ఇబ్బందులు అవన్నీ ఒక్కసారి దాని నుంచి తన పర్ఫార్మెన్స్తో అవన్నిటిని దాటుకున్నాడు. బోర్ను విలిపిస్తుంటే అతన్ని ఓదార్చింది ఎవరు? రోహిత్ శర్మ. వాళ్ళిద్దరి మధ్య ఏవో ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా, కానీ సక్సెస్లో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా కౌలించుకొని ఇద్దరు కూడా కళ్ళు నీళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ దృశ్యాలు చూస్తుంటే సిరాజ్ వాజ్ క్రైయింగ్ లైక్ ఎ బేబీ. సో చాలా ఎమోషనల్ మూమెంట్స్ మనం చూసాం ఇండియన్ క్రికెట్లో. అక్కడ జైషా ఉన్నాడు, రోజర్ బిన్ ఉన్నాడు, ప్రెసిడెంట్ సెక్రటరీ, ఎక్స్ క్రికెటర్స్ ఉన్నారు, క్రిస్ గేల్ ఉన్నాడు. బట్ ఆ ఎమోషన్స్, ఈవెన్ అంబట్ రాయుడు హూ వాజ్ దేర్ ఇన్ ది గ్రౌండ్, హీ వాజ్ ఆల్సో క్రైయింగ్. సో చాలా ఎమోషనల్ మూమెంట్. ఇండియన్ క్రికెట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటేనే ఒక పాట ఉంది. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం మొత్తం మీద ఈ రాత్రి రోజు మనకు ఆ ఉదయం దొరికింది. మళ్ళీ ఇండియన్ క్రికెట్లో పొద్దు పొడిచింది. సో అద్భుతమైన సందర్భం అది. సో ఇండియన్ అండ్ రోహిత్ శర్మ ఒక చిన్న డ్యాన్స్ స్టెప్తో వెళ్ళి ఆ ట్రోఫీ అందుకోవడం తన స్టైల్లో. సో ఆ సెలబ్రేషన్స్ అవన్నీ చూసి కానీ నేను వీడియో చేయలేదు, ఎందుకంటే ముందు ఆ విక్టరీలో భాగం కావాలి. వీడియో కోసం ఎదురు చూస్తుంటారు, ఆల్రెడీ ట్విట్టర్లో అట్లా పెట్టారు, వీడియో కోసం ఎదురు చూస్తుంటాము మేమని చెప్పారు. కానీ ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ మనం చూడలేం కదా, లైవ్గా చూసి సెలబ్రేషన్ అన్నీ చూసిన తర్వాత వీడియో చేస్తున్నాను. మీరు మార్నింగ్ చూడండి, నైట్ మీరు కూడా రెస్ట్ తీసుకుని మార్నింగ్ చూస్తున్నారేమో చాలామంది మీలో. ఇక నేను లాస్ట్లో చెప్తాను మాట కూడా చెప్పాలి కదా. మొత్తం మీద వెరీ వెరీ హ్యాపీ. ఇండియన్ టీం గెలవడం అందరికీ హ్యాపీ. నేను మాకు నమ్మకం లేదు ద్వారా అని వీడియో చేశాను. నిజమే, ఎందుకు చేశాను, టీంలో నాకు అప్పుడు కొంత లోపాలు కనిపించింది. దానికి ఒక 11 ఇలా ఉంటుంది బాగుంటుందని కూడా చెప్పాను. అది నాకైతే నమ్మకం లేదు. ఈ టీం మనం అనుకున్నట్టుగా, అంటే మనం ఒక కొన్ని అనుకుంటాం ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఉంటే మన టీంకి గెలవడానికి అవకాశం ఉంటుంది. అవి ఈసారి కూడా ఫుల్ఫిల్ కాలేదు మనకి, ఫర్ వాట్ ఎవర్ మైట్ ది రీజన్. కానప్పుడు నాకు నమ్మకం కలగలేదు. మళ్ళీ ఈసారి కూడా మనం తిరిగి వస్తామో, రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో తిరిగి వస్తామో అనిపించింది. కానీ ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, నేను మళ్ళీ చూడాలి, మళ్ళీ చెప్పినట్టు నాకు బాగా గుర్తు ఏంటంటే, ఓకే నేను ఇలా అంటున్నాను, కానీ మన టీం గెలిస్తే మాత్రం మీరు ఆర్ ఫ్రీ టు ట్రోల్ మీ లైక్ ఎనీథింగ్, ట్రోల్ చేయండి, నాకు ఏం అవ్వలేదు. ఇండియన్ టీం గెలవడం కంటే ఎవరికి ఏం కావాలి, ఇండియన్ టీం గెలవాలని అందరూ కోరుకుంటాం, నేను కోరుకుంటా, మీరు కోరుకుంటాం. ఓకే, ఇఫ్ ఐఎమ్ ప్రూవ్డ్ రాంగ్, బీట్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దట్ ఎట్ ఆల్. ట్రోల్ చేయాలంటే ఏ రకంగా ట్రోల్, ఆల్రెడీ ట్విట్టర్లో ఎవరో నేను ఆ వీడియో తమ్నైల్ కూడా పెట్టారు, ఆల్రెడీ నేను పూర్తిగా చూడలేదు. చేస్తా, ట్రోల్ చేయండి, ఓకే, దానివల్ల ఏం కాదు. ఇండియన్ టీం గెలవడం ముఖ్యం. నేను ఐఎమ్ నో బడీ. నేను చెప్పింది, నా ప్రెడిక్షన్స్ కరెక్ట్ కావాలి, నేనేమే ఏదో స్వామిని కాదు, ఆ స్వామిని కాదు, జ్యోతిష్యాలు చెప్పేవాడిని కాదు. గెలవాలని కోరుకుంటున్నాం, కానీ గెలవడానికి తగిన హంగులు లేవేమో అని ఒక ఫీలింగ్ కలిగింది కాబట్టి అలా చెప్పారు. సో అది తప్పుగా ప్రూవ్ అయితే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. అరే నేను చెప్పాను కాబట్టి అయ్యిందని సంతోషపడేవాడిని కాదు. ఒకవేళ ఇండియా ఓడిపోయి ఉంటే నాకు అప్పటికే చాలా 30 balls 30 runs అప్పుడు మీ అందరితో పాటు నేను కూడా టోటల్గా డౌన్ అయిపోయాను. పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి ఇలా అయింది, ఏంటబ్బా ఇది, రేపు ఈరోజు ఏదో వీడియో ముక్తసరిగా చేసేసి 2-3 రోజులు ఇంకా వీడియోలు చేయకుండా కలికి సినిమా చూడడం, ఏదో మొత్తం మీద ఐ వాంటెడ్ టు డైవర్ట్ మై సెల్ఫ్, దీని నుంచి బయటపడాలని అనుకున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ మీడియా పర్సన్, 40 years పైగా ఉంది. ఐవ్ సీన్ సో మెనీ క్రికెట్ మ్యాచెస్, బట్ అల్టిమేట్లీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయన్నా కూడా అల్టిమేట్లీ నా లోపల ఉన్నది ఒక ఆర్డెంట్ క్రికెట్ ఫ్యాన్. క్రికెట్ని విపరీతంగా అభిమానించి ఒక అభిమాని నాలో ఉన్నాడు. ఆ అభిమాని నాకు ముఖ్యం తప్ప నేనేదో ప్రెడిక్షన్ చెప్పాను, లేకపోతే నేను చెప్పింది చాలా నిజం, నా ఎనాలిసిస్ సక్సెస్ అయింది అని దాన్ని పట్టుకుని వేలాడేది కాదు. ఓకే ఫైన్, ట్రోల్ చేస్తాను, నేను చూస్తాను, చూడకపోతే చూడను. దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, నాకు జరిగేది ఏం లేదు. కొంచెం అన్పాపులర్ అవుతాం, ఓకే కానివ్వండి, ఏముంది, ఇది తప్పు, ఈయన చెప్తే తప్పు పోతుంది అనుకోండి, ఏముంది, దానివల్ల నాకు ఏం లేదు. నాకుండే నన్ను ఫాలో అయ్యేవారు,
నేను నా సిన్సియారిటీని, నా నిజాయితీని నమ్మిన వాళ్ళు, ఆనెస్ట్ నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. మన ఫ్యామిలీ గ్రో అవుతూనే ఉంటుంది. ఓకే, కొంతమంది వెకిలిగా మాట్లాడే వాళ్ళకి, ఇలాంటి ఒక ఆనందం పొందే వాళ్ళకి ఓకే పొందండి, నాకు ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్. సో గెలుపుని ఎంజాయ్ చేద్దాం, దాంట్లో మళ్ళీ ఇలాంటివన్నీ వెరగకుండా హ్యాపీగా ఎంజాయ్. సో లెట్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ నౌ. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ హాయిగా ఉంది. ఇండియన్ క్రికెట్లో ఉన్న లోట్లన్నీ తీరిపోయినాయి. ఇంకా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఇండియన్ క్రికెట్ ముందుకెళ్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే తడబడుతూ వెళ్తుంది. మనం ట్రోఫీలు రావేమో, ఆ జింక్స్ బ్రేక్ అవుదాం. ఒకసారి ఆ జింక్స్ బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఆ గండం గడిచిపోయింది కాబట్టి, ఇక నుంచి ఇండియన్ క్రికెట్కి అంతా వే అప్. గౌతమ్ గంభీర్ రైట్ టైంలో టేక్ ఓవర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడి నుంచి వీల్ సీ ఏ డిఫరెంట్ చాప్టర్ ఇండియన్ క్రికెట్. అవునా కదా, చెప్పండి. ఓకే, గో అండ్ ట్రోల్ మీ, నో ఇష్యూస్ ఎట్ ఆల్.